నెక్స్ట్ ఫినిక్స్ కోసం కుంటలు ఫినిష్ ఎన్జిటికి ఆఫీసుల తప్పుడు రిపోర్ట్లు ఏసీబీకి కంప్లైంట్ చేసిన లుబ్నా సర్వత్ ప్రైవేట్ కంపెనీలకు లాభం జరిగేలా మమసాని కుంట ఉనికే లేదని నివేదిక అక్రమంగా ఎన్ఓసీల జారీ అవినీతి అధికారులపై చర్యలకు డిమాండ్ అంటూ చూస్తున్నాం. సో ఫినిక్స్ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీలకు అవినీతికి అడ్డా, దాని పేరు మారు పేరు ఫినిక్స్ అంటారు. దానిలో కేటీఆర్ పెట్టుబడులు ఉంటాయి, చాలా వీళ్ళ కల్వకుంట్ల కుటుంబం సంబంధించిన ప్రతి ఒక్కరి పెట్టుబడులు కూడా అందులోనే ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఫినిక్స్ కంపెనీకి మేలు కలిగించేలా వివిధ శాఖల అధికారులు వ్యవహరించారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. రియల్ సంస్థ కోసం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో వాటర్ బాడీస్ ల్యాండ్స్ను ఫినిష్ చేశారంటే విమర్శలు వస్తున్నాయి. గతంలో జారీ చేసిన జీవోలు సైతం పక్కన పెట్టి క్లియరెన్స్లు ఇచ్చారంటే ఆరోపణలు ఉన్నాయి. ముస్కిన్ చెరువు, నార్సింగ్ లేక్, నాగిరెడ్డి కుంట ఇవన్నీ గొలుసు కట్టు చెరువులు కాగా వీటిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి తప్పుడు రిపోర్టు సమర్పించారని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్ లుబ్నా సర్వత్ పర్యావరణవేత్త ఎస్ చక్రధర్ ఆరోపించారు. ఈ చెరువులు చెరబట్టి హైరేజ్ బిల్డింగ్ నిర్మిస్తున్నారని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్కి ఫిర్యాదు చేశారు. పుప్పాలగూడలోని మమసాని కుంట, మేకసాని కుంట, బుల్కాపూర్ నాలాలపై అధికారులు ఇచ్చిన నివేదికలపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రియల్ కంపెనీలకు మేలు కలిగేలా కొంతమంది అధికారులు వ్యవహరించాలని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మమసాని కుంట లేదని తప్పుడు రిపోర్ట్ అట, అంటే చెరువే లేదని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారట వీళ్ళైతే. ఉప్పాలగూడలో అసలు మమసాని కుంట అనేది లేదని హెచ్ఎండి అధికారులు రికార్డులు మార్చారు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే అలాంటి చెరువు ఉనికే లేదని అప్పటి హెచ్ఎండి అధికారి ఎస్ బాలకృష్ణ రిపోర్ట్ ఇచ్చారు. నిజానికి 2004 సెప్టెంబర్ 15 జారీ చేసినటువంటి జీవో 375లో 13.18 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువు ఉన్నట్లుగా రికార్డ్ చేశారు. దాన్ని ఉల్లంఘిస్తూ 2020-22లో జాయింట్ కమిటీ రిపోర్ట్ సమర్పించింది. ఫినిక్స్ కంపెనీకి మేలు చేసేందుకు బాలకృష్ణ అక్రమంగా ఆ చెరువే లేదని సంతకం చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. మరి అంతకు ముందు ఉన్నటువంటి కుంట ఎలా మాయమైందో బాలకృష్ణ, నికేష్ ఇతర అధికారులకే తెలియాలి. రిపోర్ట్ మీద సంతకాలు చేసినటువంటి ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పీసీబీ, విద్యుత్ అధికారులు దీనిపై వివరణ ఇవ్వాలి. నిజానికి మమసాని కుంట, మేకసాని కుంట, బుల్కాపూర్ నాలా, నార్సింగ్ లేక్ టూలను సంరక్షించడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. నగరంలో వరద ముప్పు నివారించవచ్చు. బయోడైవర్సిటీని కాపాడడం ద్వారా ఉష్ణోగ్రతలు పెరగకుండా నియంత్రించవచ్చని, ఎకలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయవచ్చని లుబ్నా సర్వత్ వివరించారు. హైడ్రాకు సైతం ఫిర్యాదు చేశారట. మరి ఇప్పుడు అక్కడ మమసాని కుంట పరిధిలోనే మరి ఫినిక్స్ అక్రమ కట్టలు కడుతుంది, దాన్ని కూల్చేస్తారా అని ఈరోజు హైడ్రాని మేము అడగదలుచుకున్నాం. సో గత ప్రభుత్వంలో ఫినిక్స్కి కట్టబెట్టినట్టు ఫినిక్స్కి ఈరోజు లబ్ధి చేకూర్చినట్లు ఎవరికి కూడా లబ్ధి చేకూర్చలేదండి గత ప్రభుత్వం. మామూలు కాదు, అసలు వివాదాలకు కేంద్ర బిందువు ఫినిక్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణ ఫినిక్స్, మై హోమ్కు, మెగాకు ఎంత కట్టుబెట్టారంటే డబ్బుల కోసం కకృతి పడినటువంటి వీళ్ళంతా కూడా, కల్వకుంట్ల కాలకేలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు చెరువులో మాయం చేసిరు. కేటీఆర్ సమాధానం చెప్పేది దీనికి ఏం చెప్తావు? ఎంఏయుడి మినిస్టర్గా ఉన్నావు కదా, చెప్పాలి దీనిపైన. ఇంత పెద్ద ఎత్తున చెరువులను దోసుకోవడానికి నువ్వు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినావు? నీ పెట్టుబడి లేవా ఫినిక్స్లా? మాకు తెలియదు అనుకున్నావా? ఇట్లాంటి పరిస్థితి ఉందండి. వీళ్ళని ఏమనాలో ఒకసారి తెలంగాణ ప్రజలే డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.